ఓకే. ఎకానమీలో భాగంగా థర్డ్ యూనిట్ స్టార్ట్ చేశాం గదా! సో, థర్డ్ యూనిట్‌లో ఆల్మోస్ట్ వ్యవసాయం కంప్లీట్ చేసేసాం అనుకుంటున్నా. ఇది చాలా తొందరగా అయిపోగొట్టేద్దాం అనుకున్నా గానీ, ఎందుకో లేట్ అయిపోతుందండి. కొంచెం నా పర్సనల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం లేట్ అవుతది. సో, ఇంకా డిలే చేయకుండా ఇవాళ వ్యవసాయం అయిపోగొట్టేద్దాం. ఇంకా పారిశ్రామిక రంగం, సేవా రంగం ఒకటుంటాయి. ఒక 3 క్లాసెస్‌లో అయిపోగొట్టేద్దాం. సో, ఇప్పటివరకు మనం వ్యవసాయ రంగంలో హరిత విప్లవం గురించి, జాతీయ వ్యవసాయ విధానాల గురించి, మార్కెటింగ్ గురించి, తర్వాత ధరల గురించి, ధరల విధానం, తర్వాత వ్యవసాయ పరపతి అంటే రైతులకి వడ్డీలు, రుణాలు ఇచ్చే వీటి గురించి మొత్తం తెలుసుకున్నాం గదా! ఇప్పుడు ఆర్థిక సర్వే అండి. ఆర్థిక సర్వేలోన మనకి రీసెంట్‌గా వచ్చింది గదా! ఆర్థిక సర్వే. సో, అందులో 2023, 24కి సంబంధించిన వచ్చిన ఆర్థిక సర్వేలో భాగంగా వ్యవసాయానికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయనేది ఈ క్లాస్‌లో చెప్పుకుందాం. సో, ఇక్కడితో మనకి వ్యవసాయం అనేది కంప్లీట్ అయిపోతది. నెక్స్ట్ పరిశ్రమలు స్టార్ట్ చేసుకుందాం. ఇంకా డిలే చేయకుండా క్లాస్‌కెళ్ళిపోదాం. మామూలుగా మనకి వ్యవసాయ రంగం అంటే వ్యవసాయం, అడవులు, పశు సంపద, మత్స్య పరిశ్రమ. సో, ఇవన్నీ కలిపి మనకి వ్యవసాయ రంగం అంటారు గదా! సో, ఈ వ్యవసాయ రంగానికి మళ్ళా మైనింగ్‌ని అంటే గనుల తవ్వకాన్ని కలిపితే ప్రాథమిక రంగం అవుతది. ఈ ప్రాథమిక రంగం యొక్క వృద్ధి రేట్ ఎంతుందంటే 2.1% ఉంది. సో, ప్రాథమిక రంగం యొక్క వృద్ధి రేటు 2.1%. ఇందులో వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేట్ వచ్చేసి 1.4% వృద్ధి రేట్ ఉంది. 2023, 24 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రస్తుత ధరల ప్రకారం మొత్తం జీవీఏలో వ్యవసాయ రంగం వాటా వచ్చేసి 17.7% ఈ వ్యవసాయ రంగం వాటా ఉంది. మొత్తం దేశ జీడీపీలో అయితే 18.2% అనేది వ్యవసాయ రంగం నుంచి వాటా ఉందన్నమాట. గత 5 సంవత్సరాల నుంచి స్థిర ధరల్లోన వృద్ధి రేట్ ఎంతుందంటే 4.18% ఉంది. ఇంకా దేశ జనాభాలోన ఎంతమంది ఈ వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు, ఈ వ్యవసాయం ద్వారా జీవనోపాధి పొందుతున్నారంటే 42.3% మంది ఈ వ్యవసాయం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. ఇంకా ఆహార ధాన్యాల ఎగుమతులు ఎలా ఉన్నాయి? ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల ఎగుమతిలోన భారత్ వాటా వచ్చేసి 7% ఉంది. సో, 7% ఆహార ధాన్యాలు ఇండియా నుంచే ఎగుమతవుతున్నాయి. ఇంకా ప్రపంచంలోనే మన దేశం ఉత్పత్తిలో ఎలా ఉంది అంటే మొదటి ఉత్పత్తి అంటే పాలను ఉత్పత్తి చేయడంలోనే మొదటి దేశంగా ఉంది. పప్పు దినుసులు, మసాలాలు వీటి ఉత్పత్తిలో కూడా మొదటి దేశంగా ఉందన్నమాట. అంటే ప్రపంచంలోనే పాలని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం వచ్చేసి ఇండియా. పప్పు దినుసులు అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం కూడా ఇండియానే. మసాలాలు కూడా ఇండియానే. తర్వాత రెండో ప్లేస్‌లో వచ్చేసి వరిలో రెండో ప్లేస్‌లోనే ఉంది. గోధుమలో రెండో ప్లేస్‌లో ఉంది. పత్తిలో కూడా రెండో ప్లేస్‌లో ఉందన్నమాట. నెక్స్ట్ ఈ సంవత్సరం ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత జరిగింది? 328 మిలియన్ టన్నులు అనేవి ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది జరిగిందనమాట. తృణ ధాన్యాలు వచ్చేసి 338 మిలియన్ టన్నులు అనుకున్నారు. కాకపోతే 304 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అయింది. దీంట్లోనే ఖరీఫ్ నుంచి ఎంత వచ్చింది? రబీ నుంచి ఎంత వచ్చిందంటే ఖరీఫ్ కాలం నుంచి 156 మిలియన్ టన్నులు వస్తే రబీ కాలంలోన 157 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయితే తృణధాన్యాలు మనకి మిల్లెట్స్ అంటారు కదా! ఈ మిల్లెట్స్ వచ్చేసి ఖరీఫ్‌లోన 149 మిలియన్ టన్నులు, రబీలో వచ్చేసి 141 మిలియన్ టన్నులు ఉత్పత్తి అనమాట. దీని తర్వాత వరిని మన దేశంలోన ఎంత విస్తీర్ణంలో పండించారంటే 47.6 మిలియన్ హెక్టార్‌లో పండిస్తే 136 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అనమాట. సో, వరి వచ్చేసి 136 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయింది. ఎక్కువగా ఉత్పత్తి చేసిన రాష్ట్రాలు వచ్చేసి ఫస్ట్ ప్లేస్‌లో తెలంగాణ, సెకండ్ ప్లేస్‌లో ఉత్తరప్రదేశ్, థర్డ్ ప్లేస్‌లో వెస్ట్ బెంగాల్ ఉంది. తర్వాత నికర లభ్యత. నికర లభ్యత అంటే మనకి ఒక మనిషికి ఎంత ఒక 1 ఇయర్‌కి సంబంధించి ఎంతవరకు లభిస్తుంది అంటే ఇప్పుడు ఉత్పత్తి అయిన పంటని దేశ ప్రజలందరికీ పంచేస్తే ఒక్కొక్కరికి ఎంత వస్తది అన్నట్లనమాట అది. సో, 1 ఇయర్‌కి 82 కేజీస్ వస్తాయి ఒక మనిషికి. ఒక సగటు మనిషికి 82 కేజీలొస్తాయి. రోజుకొచ్చేసి 26 గ్రాములొస్తాయనమాట. ఇలాగే గోధుమ, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె గింజలు కూడా ఇచ్చాము. సో, గోధుమ వచ్చేసి 31 మిలియన్ హెక్టార్‌లో ఏస్తారు. తర్వాత మొక్కజొన్న వచ్చేసి 10 మిలియన్ హెక్టార్‌ల్లోన, పప్పు ధాన్యాలు వచ్చేసి 2.27 మిలియన్ హెక్టార్‌ల్లోన, నూనె గింజలు వచ్చేసి 30 మిలియన్ హెక్టార్‌ల్లో ఇంత విస్తీర్ణంలోన ఈ పంటలు పండించారనమాట. సో, వీటిలోన ఎంత ఉత్పత్తి జరిగింది? తర్వాత ఏ రాష్ట్రంలోన మొదటి స్థానంలో ఉంది? ఏ రాష్ట్రం ఎక్కువగా ఉత్పత్తి చేసింది? తర్వాత వీటి ఆహార లభ్యత ఎంతవరకు ఉంది? అంటే వీటిని జనాలకి ఎంతవరకు లభిస్తున్నాయి అనే దాన్ని బట్టి ఇక్కడ చిన్న ఫ్యాక్ట్స్ అరేంజ్ చేస్తాం. ఇవి మాక్సిమం గుర్తుండకపోవచ్చు. కాకపోతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనము అందుకే ఓన్లీ ఇంపార్టెంట్‌వి మాత్రమే ఇచ్చాను ఇక్కడ. దీంతో పాటు వ్యవసాయ సంబంధ రంగాలు కూడా ఉంటాయి గదా! అందులో పశు సంపద అనేది మనకి మొదటి ప్లేస్‌లో ఉంటది. సో, పశు సంపద గురించి ఎంత ఉత్పత్తి అయినాయంటే మనకి పశు సంపద నుంచి వచ్చేది పాలొస్తాయి. తర్వాత కోళ్ళ నుంచి గుడ్లొస్తాయి. తర్వాత చేపలొస్తాయి గదా! సో, మాంసం కూడా ఇవ్వాలి. మాంసం నేను మిస్ చేసినా సో, ఎవరైనా కామెంట్ చేయండి. సో, మాంస ఉత్పత్తి కూడా కామెంట్ చేయండి. పశు సంపద వచ్చేసి పాల ఉత్పత్తిలోన 230 మిలియన్ టన్నులుంటే గుడ్లొచ్చేసి
1383 మిలియన్ టన్నులు ఉత్పత్తి అయ్యాయి. చేపలు వచ్చేసి 175 మిలియన్ టన్నులు అనేవి ఉత్పత్తి అయ్యాయి అనమాట. నెక్స్ట్ వ్యవసాయ పరపతి అంటే మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, రైతులకి వ్యవసాయ రంగం కోసం ఇచ్చే రుణాలని వ్యవసాయ పరపతి అంటారు. సో ప్రజెంట్ లాస్ట్ ఆర్థిక సంవత్సరంలోన 22.84 లక్షల కోట్లని వ్యవసాయ రుణాలుగా పంపిణీ చేస్తారనమాట. సో వ్యవసాయ పరపతి అంటే వ్యవసాయ రుణాలు. ఈ వ్యవసాయ రుణాలని 22.84 లక్షల కోట్లని పంపిణీ చేస్తారు. కిసాన్ క్రెడిట్ కార్డుల గురించి కూడా చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మన దేశంలోన 7.5 క్రోడ్స్ అంటే 7,50,00,000 కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్నాయి. సో 7,50,00,000 కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా 9.4 లక్షల కోట్లని అందించారనమాట. సో వ్యవసాయ రుణాలుగా 9.4 లక్షల కోట్లని కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా అందించారు. సో మొత్తం ఎంత పంపిణీ చేస్తారంటే 22 లక్షల కోట్లు. అందులో క్రెడిట్ కార్డ్స్ ద్వారా పంపిణీ చేసింది ఏంటంటే 9.4 లక్షల కోట్లు అనమాట. ఇంకా ఇంతకుముందు ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు అనేవి ఓన్లీ రైతులకు మాత్రమే అని చెప్పాం కదా. సో రైతులకి వ్యవసాయ రుణాలు మాత్రమే అని చెప్పాం కదా. ఈ రైతులు కొంతమంది పశువులు పెంచుకోవడానికి, కొంతమంది మత్స్య పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఈ రుణాలు తీసుకుంటారు అనమాట. ఈ రుణాలని కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారానే ఇస్తారన్నమాట. సో ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా 2018-19 నుంచి మత్స్య పరిశ్రమకి, పశు సంపదకి కూడా రుణాలు ఇస్తున్నారన్నమాట. సో కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా 2018-19 నుంచి మత్స్య చేపల ఉత్పత్తికి 3.94 లక్షల కోట్లని అప్పుగా ఇచ్చారు. పశు సంపద కోసం 34.5 లక్షల కోట్లని అప్పుగా ఇచ్చారన్నమాట. సో ఇది ఒక ఇయర్కి సంబంధించింది కాదు, 2018-19 నుంచి ప్రజెంట్ ఇయర్ వరకు అంత అమౌంట్ అందించారని. ఇప్పుడు కిసాన్ క్రెడిట్ ద్వారా ప్రజెంట్ ఈ ఇయర్కి ఎంత అందించారంటే 9.4 లక్షల కోట్లు అందించారనమాట. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. 2018-19 నుంచి మొత్తం మత్స్య పరిశ్రమకి, పశు సంపదకి అరేంజ్ చేసిన అప్పు ఎంత అంటే మత్స్య పరిశ్రమకి 3.94 లక్షల కోట్లు, పశు సంపదకి 34.5 లక్షల కోట్లు అయితే కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ప్రజెంట్ ఇయర్లో అందించింది ఎంతంటే 9.4 లక్షల కోట్లని అందించారనమాట. ఇంకా సబ్సిడీల గురించి, మార్కెట్ సదుపాయాల గురించి కొన్ని పథకాలే ఉంటాయి. ఆ పథకాల గురించి చిన్న బ్రీఫ్గా తెలుసుకుందాం. మనకి 2014లోన వ్యవసాయ మార్కెట్ మౌలిక సదుపాయాల ఉప పథకం అనేది ఒకటి స్టార్ట్ చేశారు. ఈ పథకంలో ద్వారా మనకి సబ్సిడీలు ఇస్తారన్నమాట. 2014 నుంచి స్టార్ట్ చేశారు. మామూలు రాష్ట్రాల్లో అయితే 25% సబ్సిడీ ఇస్తారు. ఈశాన్య రాష్ట్రాలకు అయితే 33% సబ్సిడీ ఇస్తారన్నమాట. దీంతో పాటు మనకి కొన్ని స్టోరేజ్ ప్రాజెక్టుల కోసం కొంత అమౌంట్ కేటాయించారనమాట. మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, మనకి కొంచెం వ్యవసాయం ఇంకా డెవలప్ కావాలంటే మనం గిడ్డంగులు ఏర్పాటు చేసుకోవాలా, కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేసుకోవాలా, తర్వాత గ్రేడింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పాం కదా. సో వీటిని ఏర్పాటు చేయడం కోసం చేసే వాటిని ప్రాజెక్టులు అంటారు అనమాట. సో 48,357 ప్రాజెక్టులకి వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము 4,570 కోట్లు మంజూరు చేశారన్నమాట. సో 4,570 కోట్లు వచ్చేసి ఇవి ఓన్లీ సబ్సిడీ మాత్రమే. తర్వాత వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి అనేది ఒక నిధిని ఏర్పాటు చేస్తారు. ఈ నిధి ద్వారా ఏం చేస్తారంటే, మామూలుగా ఇందాకే చెప్పాం కదా ఈ ప్రాజెక్టులకి సబ్సిడీ ఇస్తారని, వీటిని ఏర్పాటు చేయడానికి ఒక నిధిని ఏర్పాటు చేస్తారన్నమాట. సో మనకి గిడ్డంగులు కానీ, కోల్డ్ స్టోరేజ్లు కానీ, గ్రేడింగ్ యూనిట్లు కానీ, లేదంటే గోడౌన్స్ లాగా ఇలాంటి కొన్ని ప్రాసెసింగ్ యూనిట్లు కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ఒక వ్యవసాయ నిధిని ఏర్పాటు చేస్తారంట. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేస్తారు. 2020-21 నుంచి ఏర్పాటు చేస్తారన్నమాట. సో 1,00,000 కోట్లతో స్టార్ట్ చేస్తే 1,00,000 కోట్ల టార్గెట్తో స్టార్ట్ చేశారన్నమాట దీన్ని. ప్రజెంట్ అయితే 73,194 కోట్లని సమీకరించారు. సో 1,00,000 కోట్ల టార్గెట్తో స్టార్ట్ చేస్తే 73,194 కోట్ల సమీకరణ జరిగిందనమాట. వీటి ద్వారా గ్రేడింగ్ యూనిట్లు, గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్లు వీటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం యూజ్ చేస్తారన్నమాట. తర్వాత PM కిసాన్ సంక్షేమ యోజన అని 2016 నుంచి 20 వరకు తీసుకొచ్చారు దీన్ని. ఇందులో భాగంగా అంటే 2016లో స్టార్ట్ చేస్తారు. 2016 నుంచి 2020 వరకు 1044 ప్రాజెక్టులు పూర్తి చేశారన్నమాట. సో ఈ ప్రాజెక్టులు అనేవి చెప్పాం కదా ఇందాకే. సో ఈ వ్యవసాయ మౌలిక సదుపాయాల కోసం ఈ ప్రాజెక్టులని స్టార్ట్ చేశారన్నమాట. సో ఇన్ని ప్రాజెక్టులు ఈ 1044 ప్రాజెక్టుల కోసం 32,000 కోట్లు ఖర్చు అయితే అందులో 9,000 కోట్లు వచ్చేసి సబ్సిడీ కింద లభించింది. దీంతో పాటు మార్కెట్ మండీలు ఉంటాయి కదా. సో మార్కెట్ మండీలు దేశంలో ఎంత విస్తరించి ఉన్నాయంటే 434 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయన్నమాట. మనకి ఈనాం గురించి కూడా చెప్పుకున్నాం కదా. సో ఈనాంలో భాగంగా ఎంతమంది రిజిస్టర్ అయ్యారంటే కరెక్ట్ ఫిగర్ ఇక్కడ వస్తుంది చూడండి. 2024 మార్చి నాటికి 1,70,00,000 మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారు. 2,56,000 వ్యాపారులు రిజిస్టర్ చేసుకున్నమాట. 1,70,00,000 మంది రైతులు
2,56,000 మంది వ్యాపారులు ఇందులో రిజిస్టర్ చేసుకున్నారు. నెక్స్ట్ వ్యవసాయ బీమా, వ్యవసాయం ఇన్సూరెన్స్ అనమాట. పంటల ఇన్సూరెన్స్ లేదంటే వ్యవసాయం కోసం సబ్సిడీలుగా ఏమి ఇచ్చారంటే ప్రధానమంత్రి ఫసల్ యోజన ఉంటుంది కదా. సో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇది 2016 నుంచి స్టార్ట్ చేశారు. 55 లక్షల రైతులు అంటే ఇప్పుడు మనకి 5 కోట్ల మంది రైతులకి 10 లక్షల హెక్టార్లలోన మొత్తం 1,50,00,00,000 క్లెయిమ్ చేసుకున్నారన్నమాట. సో అంత అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. సో ప్రధానమంత్రి ఫసల్ యోజన కింద 1,00,000 కోట్ల రూపాయలని క్లెయిమ్ చేసుకున్నారన్నమాట బీమా కింద. ఇంకా పిఎం కిసాన్ జన్ధన్ యోజన వచ్చేసి మనకి మామూలు జన్ధన్ యోజన ఎలా ఉంటుందో పిఎం కిసాన్ జన్ధన్ యోజన కూడా అలానే ఉంటుంది. సో రైతుకి ఇన్సూరెన్స్ లాగా అనమాట. ఇది 18 నుంచి 40 సంవత్సరాల మంది రైతులు మధ్య వయసు ఉండే రైతులు వాళ్ళు 55 రూపాయల నుంచి 200 రూపాయల దాకా ప్రీమియం చెల్లిస్తే, మంత్లీ ప్రీమియం చెల్లిస్తే, మంత్లీ ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్ళ తర్వాత వాళ్ళకి ఎవ్రీ మంత్ 3,000 పెన్షన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ సుస్థిర వ్యవసాయం. సుస్థిర వ్యవసాయంకి సంబంధించి పిఎం కృషి సంచయ్ యోజనని స్టార్ట్ చేస్తారు. సో సుస్థిర వ్యవసాయాన్ని సంబంధించి పిఎం కృషి సంచయ్ యోజన అని 2015లో స్టార్ట్ చేస్తారు. దీంట్లో 2 పథకాలు ఉంటాయి. అందులో ఒక పథకం వచ్చేసి హర్ ఖేత్ కో పానీ అనే పథకాన్ని కూడా ఈ పిఎం కృషి సంచయ్ యోజనలో భాగంగానే తీసుకొస్తారన్నమాట. అంటే మిక్స్ చేసి 2 తీసుకొస్తారన్నమాట. 2021 నాటికి 55% నీటిపారుదలని కల్పించారంట. ఇంకా హైడ్రోఫోనిక్స్ అంటే మనకి వాటర్లోనే మొక్కలు పెంచుతాం. మనము సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పుకుంటాం. చేపల పెంపకం ఒకవైపు, మొక్కల పెంపకం ఒకవైపు 2 కలిసారి చేస్తే మనకి హైడ్రోఫోనిక్స్ అని చెప్పాం కదా. ఈ హైడ్రోఫోనిక్స్లో భాగంగా పిఎం ప్రోగ్రామ్ ఫర్ రిస్టోరేషన్ అవేర్నెస్ జనరేషన్ నౌరిష్మెంట్ మదర్ ఎర్త్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చారంట. పిఎం ప్రణామ్ అనే పథకాన్ని తీసుకొచ్చారు. ఇంకా సాయిల్ హెల్త్ కార్డ్ పథకం తీసుకొచ్చారు. సాయిల్ హెల్త్ కార్డ్ అంటే మన భూమి యొక్క హెల్త్ ఎలా ఉంది, దాంట్లో భాస్వరం తగ్గిందా, పొటాషియం తగ్గిందా, నైట్రోజన్ తగ్గిందా, ఇలా ఒక హెల్త్ కార్డ్ని ప్రొవైడ్ చేస్తారన్నమాట భూమికి. తర్వాత యూరియా గోల్డ్ అనేది ఒక పథకాన్ని తీసుకొచ్చారు. 60 లక్షల హెక్టార్లు 68 లక్షల హెక్టార్లలోన సేంద్రియ పదార్థాలు ఎలా ఉన్నాయనేది చూస్తారనమాట. ఇందులో అంటే సేంద్రియ వ్యవసాయంలో మొదటి రాష్ట్రం వచ్చేసి సిక్కిం ఉంటుంది. ఈ సిక్కిం అంటే ఈ సుస్థిర వ్యవసాయ అభివృద్ధి కోసం మనకి పరంపరాగత్ కృషి వికాస్ యోజన పథకాన్ని కూడా తీసుకొచ్చారు. దీని గురించి మనం ఎస్ఎన్టీలోనే చెప్పుకున్నాం. సో అక్కడ కూడా ఉంటుంది మనకి సుస్థిర వ్యవసాయం అనేది. సో దానిలో భాగంగా తీసుకొచ్చిన పథకాలు ఇవన్నీ. నెక్స్ట్ ఎరువుల్లో కూడా సబ్సిడీ ఇస్తారంట. మనకి అగ్రి స్టాక్ ద్వారా మనకి ఎరువుల్లో సబ్సిడీ ఇస్తారు. ఇందులోనే ఈ రూపీ చెల్లింపులు ఉంటాయి. మనకి బిహెచ్ఐఎం ఎలా ఉంటుందో చెల్లింపు యాప్, ఈ రూపీ అనేది కూడా ఒక చెల్లింపు యాప్ అనమాట. ఇక్కడ నత్రజని, భాస్వరం, పొటాషియంలో మామూలుగా ఇంతకుముందు 4:3.2:1 వరకు ఉండే. అంటే ఒక భూమిలో వచ్చేసి ఎంత పర్సెంటేజ్ ఎంత ఉన్నాయి అనేది చెప్పేదన్నమాట ఇది. సో నత్రజని ఎంత ఉంది, భాస్వరం ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉందని ఒక భూమి యొక్క దాన్ని ఏమంటారు సాయిల్ హెల్త్ అని చెప్పాం కదా, అది అప్పుడు ఎంత ఉండేది, ప్రజెంట్ ఎంత ఉంది అనేది ఇచ్చారు. ఇదేమంత అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. ఇంకా వ్యవసాయ అనుబంధ రంగాలు వచ్చేసి పశు సంవర్ధకం. సో పశువుల పెంపకంలో వచ్చేసి వ్యవసాయ రంగంలోన ఈ జీవీఏ వాటా ఎంత ఉందంటే 30.38% జీవీఏ వాటాలో ఉంది. ఇంకా మొత్తం వ్యవసాయ రంగంలో వచ్చేసి మొత్తం వ్యవసాయ రంగమే కాకుండా మిగతా రంగాలు అన్నింటిలో కలిపి 4.66% ఉందన్నమాట. సో పశు సంవర్ధకం వచ్చేసి మన దేశ జీవీఏలో గ్రాస్ వాల్యూ యాడెడ్లో 4.66% ఉంది. మత్స్య రంగం వచ్చేసి 6.72% ఉంది. ఇంకా ఈ మత్స్య ఉత్పత్తి చెప్పుకున్నాం కదా ఇందాకే 17.54 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. సో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. 8% మన దేశం నుంచి వెళ్తుంది అనమాట. ప్రపంచ చేపల ఉత్పత్తిలోన 3వ స్థానంలో ఉంది. ప్రపంచ చేపల ఉత్పత్తిలో 8% ఇండియా నుంచే వెళ్తున్నాయి అనమాట. దీనికోసం 2018లో ఫిషరీస్ ఫండ్ అని కూడా ఏర్పాటు చేస్తారు 7.52 వేల కోట్లతోన. ఇంకా సహకార సంఘాలను కూడా ఏర్పాటు చేస్తారు. సహకార సంఘాలను 2024 నాటికి 8 లక్షల సహకార సంఘాలు ఉన్నాయంట. సో నాకు తెలిసి ఇవన్నీ నేను జస్ట్ కొంచెం హెల్త్ బాగాలేదనుకో పైన తీసుకొచ్చాను ఆర్థిక సర్వేని. ఇంకా ఏమైనా మిస్ అయినవి ఉంటే కూడా చెప్పండి. ఇంకో క్లాసు కూడా తీసుకుందాం వ్యవసాయ రంగానికి సంబంధించి. ఇప్పటి వరకు నేనైతే చాలా చెప్పానని అనుకుంటున్నాను. సో ఇదండి వ్యవసాయ రంగం. నెక్స్ట్ మనకి పారిశ్రామిక రంగాన్ని స్టార్ట్ చేద్దాం. పారిశ్రామిక రంగంలో ఆల్రెడీ మనం ఆర్థిక సంస్కరణల కాలంలోనే చాలా చెప్పేసుకున్నాం. సో ఆర్థిక సంస్కరణలో మనకి పారిశ్రామిక విధానాలు కూడా చెప్పేసుకున్నాం కదా. సో పారిశ్రామిక విధానాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యి 4 రకాల పారిశ్రామిక విధానాలు వస్తాయి కదా. వాటితో పాటు ఇంకా కొన్ని ఏమైనా ఎక్స్ట్రా పాయింట్లు ఉంటే అవి కాదని ఎక్స్ట్రా పాయింట్లు ఉంటే అవి చెప్పేసుకుందాం. దాంతోపాటు పారిశ్రామిక రంగానికి సంబంధించి ఆర్థిక సర్వేని క్లియర్గా తెలుసుకున్నాం. సో వ్యవసాయ రంగానికి సంబంధించి ఇది ఆర్థిక సర్వే.
సో పరిశ్రమలకు సంబంధించిన ఆర్థిక సర్వే వేరే ఉంటుంది, తర్వాత సేవా రంగానికి సంబంధించిన ఆర్థిక సర్వేని బేస్ చేసుకొని చదువుకున్నాం. ఇందులో మాత్రం ఏవైనా మిస్ అయ్యింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఐ థింక్ మిస్టేక్స్ ఉంటాయి అనుకుంటున్నా, ఉండవని అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేయండి, క్రాస్ చెక్ చేయండి, పర్లేదు. ఒకసారి మీరు కూడా చదివినట్లే అవుతుంది. కరెక్ట్ ఉంటే ఓకే, కరెక్ట్ లేకపోతే ఇంకోసారి కూడా క్లాస్ చెప్తాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.